నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. అంగన్వాడీలకు గతంలో 4200 జీతం ఉండేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11500 జీతం పెంచామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. తమ ప్రభుత్వం అంగన్వాడీలకు 3 సార్లు జీతం పెంచిందని చెప్పుకొచ్చారు. అంగన్వాడీలు 10 డిమాండ్లు అడిగితే వాటిలో 9 పూర్తి చేశామన్నారు. ఇక 75 కోట్లతో 5G ఫోన్లు అంగన్వాడీలకు ఇచ్చామని వివరించారు. జనాభా ప్రాతిపదికన కొత్త అంగన్వాడీలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అంగన్వాడీల అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి సంధ్యారాణి మాటిచ్చారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 3 సార్లు జీతం పెంచి వీళ్ళకి ఇప్పుడు 11,500 రూపాయల జీతం అయింది అధ్యక్ష. ఎందుకంటే ఈ విషయం తమకు చెప్పాలి. ఎందుకంటే బయట పరిస్థితులు బట్టి దయచేసి సభా సభ్యులందరి మధ్యలో ఈ విషయం చెప్పాలి అధ్యక్ష. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సెంటర్స్లో కూడా దశల వారీగా అన్ని విధాలుగా అన్ని రకాల సౌకర్యాలు కూడా అందిస్తున్నాం అధ్యక్ష. ఈరోజు 10 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అంగన్వాడీ సోదరీమణులు పెట్టినటువంటి వాటిల్లో 9 డిమాండ్స్ని ఆల్రెడీ మనం కంప్లీట్ చేశామని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అందరికీ కూడా అంగన్వాడీ సెంటర్స్తో వెళ్ళడం చూడడం చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా నేను ఈ విషయం చెప్తున్నాను అధ్యక్ష. అలాగే ఈరోజు అంగన్వాడీ సెంటర్స్లో ఉన్నటువంటి ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చుల కింద 15,000 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే గ్రాడ్యుయేటీ కూడా అమలు చేశాం అధ్యక్ష. కొత్త న్యూ ఫోన్స్ ఇచ్చాం అధ్యక్ష 75 కోట్లతో 5G ఫోన్స్ అధ్యక్ష. గత కాలం ఫోన్స్ ఇచ్చేటప్పుడు ఫోన్స్ తీసుకొని తర్వాత రోజే తీసుకెళ్ళి ఆ CDP వాళ్ళకి ఇచ్చేస్తే మాకు ఈ ఫోన్స్ పనిచేయలేదని చెప్పినటువంటి సోదరిమణులకి ఈరోజు 5G ఫోన్స్ ఇచ్చాం అధ్యక్ష 75 కోట్లతో. కాబట్టి ఈరోజు కొత్త అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే కావాలని కొంతమంది సభ్యులు అడిగారో జనాభా ప్రాతిపదిక మీద ఖచ్చితంగా కొత్త అంగన్వాడీ సెంటర్స్ని కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకుంది అధ్యక్ష. మొత్తం మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష, అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 10 కోరికలతో మాకు ఇచ్చినటువంటి దాన్ని 9 కోరికలు పూర్తి చేశాము అధ్యక్ష. త్వరలో మిగిలిన అన్నీ కూడా ఆ కోరిక కూడా త్వరలో మేము పూర్తి చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని తమ